నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. 2020 ప్రపంచానికి ఓ పీడికలలా నిలిచిపోయే సంవత్సరం. చరిత్రలో మునిపెన్నడూ లేనంతగా మనిషిని భయపెట్టిన కరోనా మహమ్మారి విశ్వరూపం చూపిన ఏడాదిది. అదే సమయంలో మనిషి ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసిన ఏడాది కూడా ఇదే. అంతా సజావుగా సాగుతుందని భావిస్తున్న మానవాళిని భవిష్యత్తు గురించి కొత్త ఆలోచనలు చేయాలని హెచ్చరించిన ఏడాది. సరిహద్దు గోడలను కోలగొట్టి మనుషులంతా ఒక్కటిగా ఆలోచించడం మొదలుపెట్టేలా చేసిన ఏడాది. భవిష్యత్తులో మహా ఉత్పాతాలు ఏర్పడినా కలిసికట్టుగా ఎదుర్కోగలమనే భరోసా ఇచ్చిన ఏడాది ఇదే. ప్రపంచానికే తాళం పడింది. మార్కెట్లన్నీ మూతపట్టాయి. రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. మొత్తంగా ప్రపంచమే స్తంభించిపోయింది. 2020ని కరోనా వైరస్ కాలనాగే కాటేసింది. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా పెను సవాళ్లు విసిరింది. ఏడాది చివరిలో కరోనా కొత్త స్ట్రెయిన్ మరింత భయాందోళనలను పెంచుతున్నాయి. అయినా ఇకపై కరోనా, క్వారంటైన్, మాస్కులు, భౌతిక దూరం అన్న మాటలు వినిపించకూడదన్న ఆశతో కొత్త సంవత్సరానికి ప్రపంచం స్వాగతం చెప్పనుంది. కరోనా మహమ్మారి ప్రపంచంలో అగ్ర దేశాల వెన్నులో వణుకు పుట్టించింది. అమెరికా, యూకే, రష్యా వంటి దేశాలు కోవిడ్ ధాటికి తట్టుకోలేక విలవిల్లాడిపోతున్నాయి. చైనాలోని వుహాన్లో పుట్టిన ఈ వైరస్ చాలా త్వరగా వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తొలిసారిగా జనవరి 9న ప్రకటించింది. ఆ తర్వాత చాప కింద నీరులా ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరించింది. అగ్రరాజ్యం అమెరికాలో జనవరి 15న తొలి కేసు నమోదైంది. మార్చి 11న WHO కోవిడ్ని మహమ్మారిగా గుర్తించింది. భౌతిక దూరమే ఈ వైరస్పై బ్రహ్మాస్త్రం కావడంతో అన్ని దేశాలు లాక్డౌన్ ప్రకటించాయి. సరిహద్దులు మూసేశాయి. ప్రజలు ఇళ్లు విడిచి బయటకు రావద్దంటూ ఆంక్షలు విధించాయి. మాస్కులు ధరించడం, భౌతిక దూరం మన జీవితంలో ఒక భాగమైపోయింది. కరోనా కట్టడిపై ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 8 కోట్లకు పైగా కేసులు నమోదయ్యాయి. 18 లక్షల మంది వరకు మృత్యువాత పడ్డారు. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధికంగా 2 కోట్ల వరకు కేసులు నమోదయ్యాయి. 3.5 లక్షల మంది మరణించారు. భారత్ ప్రపంచ పట్టికలో 2వ స్థానంలో ఉన్నప్పటికీ జనాభా ఆధారంగా చూస్తే కరోనాని సమర్థంగా ఎదుర్కొన్నట్టే చెప్పాలి. బ్రెజిల్, బ్రిటన్, ఇటలీ, రష్యా వంటి దేశాలు కూడా కరోనాతో తీవ్రంగా సతమతమయ్యాయి. కరోనా సెకండ్ వేవ్ యూకేలో బయటపడిన కొత్త స్ట్రెయిన్తో ఇంకా భయాందోళనలు తొలగిపోలేదు. కంటికి కనిపించని ఓ చిన్న వైరస్ యావత్ ప్రపంచాన్ని గడగడలాడించింది. తీవ్రత తగ్గినా ఇప్పటికీ కరోనా నివురుగప్పిన నిప్పులా మనల్ని వెంటాడుతూనే ఉంది. మానవ జాతి గతంలో ఎన్నడూ చూడని విపత్తును 2020లో చూసింది. చాలా మంది ఏడాదిని గుర్తు చేసుకుంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. భూమిపై మనిషి జీవిస్తున్న అన్ని ప్రాంతాలకు ఈ వైరస్ వ్యాపించింది. చైనాలోని వుహాన్ పట్టణంలో వెలుగులోకి వచ్చిన కోవిడ్-19 వైరస్ మంచుతో కప్పబడి ఉండే అంటార్టికాను కూడా వదల్లేదు. ఉదయం లేచిందే మొదలు రాత్రి పడుకునే వరకు టీవీల్లో కరోనా గురించే చర్చ. కేసులు, మరణాలు ఇలా టీవీ ఆన్ చేస్తే చాలు కరోనా వార్తలే. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత మానవ జాతిని ఆ స్థాయిలో ప్రభావితం చేసింది కరోనానే. 2019లో ఈ వైరస్ వెలుగు చూసినా 2020లో తన విశ్వరూపాన్ని చూపించింది. కరోనా వైరస్ చూస్తుండగానే అన్ని దేశాలకు విస్తరించింది. ఇప్పటి వరకు కోట్లాది మంది వైరస్ బారిన పడగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా దెబ్బకు పేద దేశాలతో పాటు అగ్రరాజ్యాలు కూడా వణికిపోయాయి. కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్న ప్రస్తుత తరుణంలో కరోనా రక్కసి రూపుమార్చుకుని విరుచుకు పడుతుండడం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. 2020లో మానవ మేధస్సుకు ఎదురైన అగ్ని పరీక్ష కరోనా వ్యాక్సిన్ తయారీ. కరోనాను ఎదుర్కొనేందుకు భూమి నలుమూలలో ఉన్న శాస్త్రజ్ఞులంతా ఒక్కటయ్యారు. దశాబ్దాల పాటు కష్టపడితే కూడా సాధ్యం కాని టీకా అభివృద్ధి కేవలం 5-6 నెలల్లో సాధ్యమైంది. ఇప్పుడు 10ల సంఖ్యలో టీకాలు అందుబాటులోకి వస్తున్నాయి. అంతర్జాతీయంగా కరోనా ఉధృతి కొనసాగుతోంది. అమెరికా, బ్రెజిల్ దేశాల్లో మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతుంది. మొత్తం కేసుల సంఖ్య 2.5 కోట్లకు చేరువలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఉధృతంగా సాగుతోంది.
కేసుల సంఖ్య 2.5 కోట్లకు చేరువగా ఉంది. మొత్తం మరణాల సంఖ్య 8.42 లక్షలకు చేరింది. మొత్తం కేసులు 2,49,55,493. మరణాలు 8,42,200. కోలుకున్న వారు 1,73,38,147. యాక్టివ్ కేసులు 67,75,146 ఉండగా అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 60 లక్షలు దాటిపోయింది. అత్యధికంగా ఈ దేశంలోని 1,85,986 మంది మరణించారు. ప్రస్తుతం 25 లక్షలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి. బ్రెజిల్లో కేసుల సంఖ్య 40 లక్షలకు చేరువలో ఉంది. ఇప్పటికే దేశంలో 3.8 లక్షల మందికి మహమ్మారి సోకగా 1,19,000 మంది మరణించారు. సమాచార సాధనాలు అందుబాటులోకి వచ్చినందువల్ల ముందు జాగ్రత్త చర్యలపై మెజారిటీ జనాభాకు తక్కువ సమయంలో అవగాహన ఏర్పడింది. శాస్త్ర విజ్ఞానం విస్తరించడం, పరిశోధనలో వేగం పుంజుకోవడం కారణంగా అనుకున్న దానికన్నా చాలా ముందే ఏడాది చివరిలో వ్యాక్సిన్లు రూపొందాయి. వీటి ప్రభావం ఏ మేరకుంటుందనేది నిగ్గు తేలడానికి మరికొంతకాలం పడుతుంది. కానీ జనాభాలో 70% మందికి టీకాలు వేస్తే తప్ప దీని వ్యాప్తిని నియంత్రించలేమని శాస్త్రవేత్తలు చెప్తున్న మాటలు వెంబెలెత్తిస్తున్నాయి. ఇదంతా పూర్తి కావడానికి 3 ఏళ్లైనా పడుతుంది. ఒక పక్క టీకాల ప్రక్రియ మొదలైన తరుణంలోనే వైరస్ కొత్త వేషంతో మరింత శక్తివంతంగా మారి మరో దాడికి సిద్ధమవుతోంది. చైనాలోని వుహాన్ పట్టణంలో ఉన్న నాన్ వెజ్ మార్కెట్లో తొలిసారి ఈ వైరస్ వెలుగులోకొచ్చింది. వైరస్ గురించి చైనా చాలా ఆలస్యంగా ప్రపంచానికి తెలియజేసింది. 2019 డిసెంబర్ 31న ప్రపంచ ఆరోగ్య సంస్థ తొలిసారి ఈ వైరస్ను పరిగణలోకి తీసుకుంది. ఇదొక కొత్త వైరస్ అని జనవరి 9న పరిశోధకులు గుర్తించారు. ఇది ఇతరులకు వ్యాపిస్తుందని వెల్లడించారు. కోవిడ్-19 కారణంగా జనవరి 11న తొలి మరణం సంభవించింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ సుమారు 8 కోట్ల మందికి సోకింది. కరోనా కారణంగా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 17 లక్షల మందికి పైగా మరణించారు. సుమారు 1,90,00,000 కేసులతో అమెరికా ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 3.5 లక్షల మరణాలు సంభవించాయి. బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ లాంటి దేశాలు ఈ వైరస్ దాడికి తల్లడిల్లిపోయాయి. బ్రెజిల్లో 73 లక్షల కేసులు నమోదు కాగా 2 లక్షలకు పైగా మంది మరణించారు. మార్చి తర్వాత అలర్ట్ అయిన ప్రపంచ దేశాలు పూర్తిస్థాయి లాక్డౌన్ దిశగా అడుగులు వేశాయి. అనంతరం అవసరాలు, ఆర్థిక వ్యవస్థలను దృష్టిలో పెట్టుకుని అన్లాక్లు ప్రకటిస్తూ వస్తున్నాయి. తాజాగా బ్రిటన్ కేంద్రంగా స్ట్రెయిన్ పేరుతో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. దీంతో మరోసారి ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. కరోనా వైరస్ కాలచక్రాన్ని వెనక్కి తిప్పింది. మాస్క్ ధరించడంతో మొదలుపెట్టి ఎన్నిటినో అలవాటు చేస్తుంది. ఒకప్పుడు ఊహకైనా అందని ఉత్పాతాలకు కారణమైంది. అల్లర్లు జరిగే ప్రాంతాల్లో మాత్రమే విధించే కర్ఫ్యూ, లాక్డౌన్ పేరిట దేశవ్యాప్తంగా రాత్రింబవళ్లు అమలైంది. మార్చి 24న 21 రోజుల పాటు అమలు చేస్తామంటూ విధించిన లాక్డౌన్ అంచెలంచెలుగా 68 రోజుల పాటు కొనసాగింది. భారత్లో తొలి కేసు జనవరి 30న కేరళలో నమోదైంది. మార్చి 22న ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు దేశ ప్రజలు 14 గంటల పాటు జనతా కర్ఫ్యూని పాటించారు. మార్చి 24న 21 రోజుల పాటు లాక్డౌన్ విధించనున్నట్లు ప్రకటన చేశారు. ఏప్రిల్ 14న లాక్డౌన్ ఆంక్షలను దేశవ్యాప్తంగా మే 3 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. అనంతరం మే 1 దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం మరోసారి లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది. మే 4 నుంచి 17 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి మార్చి 9న మిజోరాం ప్రభుత్వం బంగ్లాదేశ్, మయన్మార్ అంతర్జాతీయ సరిహద్దులను మూసివేసింది. ఇక జూన్ 1 నుంచి 3 దశల్లో అన్లాక్ ప్రక్రియను మొదలుపెట్టింది. కరోనా కారణంగా భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. లాక్డౌన్తో దేశం మొత్తం స్తంభించిపోయింది. ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. గ్రామ సీమల నుంచి పొట్టచేత పట్టుకుని నగరాలు, పట్టణాలకు వలస వెళ్లడం మాత్రమే తెలిసిన అట్టడుగు జీవులు అక్కడ ఉపాధి కోల్పోయి రోజుల తరబడి తిండి, నీళ్లు దొరక్క చివరకు తలదాచుకోవడానికి గూడు కూడా కరువై సొంత ఊళ్లకు లక్షలాదిగా నడకదారి పట్టారు.
ఎన్నో లక్ష్యాలను నిర్దేశించుకుని వేల ఆశలతో కొత్త సంవత్సరం 2020లోకి అడుగుపెట్టినా కంటికి కనిపించని ఓ శత్రువు చేసిన విలయానికి అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తమయ్యాయి. ఈ ఏడాది ఆరంభంలో మొదలైన ఈ నిశ్శబ్ద యుద్ధంలో వేలాది చిరునవ్వులు చెదిరిపోయాయి. లక్షల బతుకులు తలక్రిందులయ్యాయి. మహమ్మారి కారణంగా మృతి చెందిన కుటుంబాల్లో విషాదం ఇంకా వెంటాడుతూనే ఉంది. కడసారి చూపులకు నోచుకోకుండా కరోనా రక్కసి సంకెళ్లు వేసింది. ఇంటి నుంచి నిలకడగానే ఆస్పత్రికి వెళ్లి అటు నుంచి అటే శ్మశానానికి తరలి వెళ్లిన దయనీయ దృశ్యాలు ఇంకా కళ్ల ముందు నుంచి చెదిరిపోలేదు. బంధాలన్నీ చిగురుటాకుల్లా వణికిపోయాయి. వైరస్ బారిన పడి కోలుకున్న వారిలోనూ గాయాల తడి మాత్రం ఆరలేదు. కోవిడ్ కట్టడి కోసం విధించిన లాక్డౌన్ ప్రకంపనలు సృష్టించింది. బాగా బతికిన మనుషులు రోడ్డున పడ్డారు. ఐటీ నిపుణులు ఇంటిబాట పట్టారు. పర్యాటక రంగం పడకేసింది. నెలల తరబడి మహానగరం స్తంభించింది. స్కూల్ టీచర్లు, ఆటో వాలాలు, క్యాబ్ డ్రైవర్లు బతుకులు చితికిపోయాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాళ్లు, సినిమా హాళ్లు మూతపడ్డాయి. వాటిని ఆశ్రయించుకుని బతికిన లక్షలాది మంది అకస్మాత్తుగా ఉపాధి కోల్పోయారు. భవన నిర్మాణ రంగం కుదేలైంది. వలస కార్మికులు రాష్ట్రాలను దాటుకుని నెత్తురోడిన కాళ్లతో సొంత ఊరికి తరలి వెళ్లిన దృశ్యాలు ప్రతి ఒక్కరిని కలిచివేశాయి. మండు టెండల్లో, నడిరాత్రుల్లో గర్భిణీలతో, చిన్న చిన్న పిల్లలతో, వృద్ధులతో వారంతా వేలాది కిలోమీటర్లు నడిచిపోతున్న దృశ్యాలు అందరినీ కలిచివేశాయి. ఈ క్రమంలో ఆకలికి తాళలేక, నడిచే సత్తువలేక మరణించిన అభాగ్యులెందరో, రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారెందరో కేంద్ర ప్రభుత్వం దగ్గర లెక్కల్లేవు. మే 8న నడకతో అలసి మహారాష్ట్రలోని జల్నా వద్ద పట్టాలపై విశ్రమించిన 17 మంది వలస జీవులు రైలు చక్రాల కింద పడి కన్నుమూశారు. లాక్డౌన్ ప్రభావంతో దెబ్బతిన్న అనేక రంగాలు ఇప్పటికీ కోలుకోలేదు. ఉపాధి కోల్పోయిన దాదాపు 1 కోటి మంది బతుకు ఇంకా అగమ్యగోచరమే. ఏదో రకమైన కొలువు చేస్తున్న వారిని కూడా అభద్రత వెంటాడుతోంది. కిందికి దిగుతున్నట్టే కనబడిన దారిద్ర్య రేఖ కరోనా అనంతర పరిస్థితుల్లో పైపైకి ఎగబాకుతోంది. అర్ధాకలితో కాలం వెళ్లదీయక తప్పని వారి సంఖ్య హెచ్చింది. మన దేశంలో సామాజిక భద్రత ఎంత నాసిరకంగా ఉందో కోట్లాది మంది ప్రభుత్వ సాయం పొందడానికి కూడా వీల్లేని నిస్సహాయ స్థితిలో ఎలా బతికీడుస్తున్నారో కరోనా బయటపెట్టింది. ముఖ్యంగా ప్రజా వైద్య రంగం ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్ని కావు. సరిపడా సిబ్బంది లేక, వచ్చిపడుతున్న రోగులకు వైద్య సేవలు అందించలేక సర్కారీ ఆస్పత్రులు సతమతమయ్యాయి. ఎప్పుడూ ఊహకు కూడా అందని ఆన్లైన్ చదువులు రివాజుగా మారాయి. కష్టకాలంలో తోటి మనిషికి అండగా నిలిచి ఆదుకున్నవారు అసంఖ్యాకంగా ఉన్నారు. నిరంతరాయంగా సేవలందించిన అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా ఉన్నాయి. లక్షలాది మంది వైద్యులు, ఇతర సిబ్బంది, వివిధ ప్రభుత్వ విభాగాల్లోని సిబ్బంది విధి నిర్వహణను ఉద్యోగంగా కాక కర్తవ్యంగా భావించారు. రోజుల తరబడి కుటుంబాలకు కూడా దూరమై విధుల్లో నిమగ్నమయ్యారు. ఇంతమంది సమిష్టి కృషి కారణంగానే మన దేశం ఇప్పటికైతే తక్కువ నష్టాలతో గట్టెక్కగలిగింది. కానీ కరోనా మహమ్మారి విషయంలో అప్రమత్తంగా ఉండక తప్పదని, ఈ పోరు మున్ముందు కూడా కొనసాగడం ఎంతో అవసరమని తాజా పరిణామాలు తెలియజేయబడుతున్నాయి. మాంద్యం చుట్టుముట్టి ఉపాధి కరువై పైపైకి ఎగబాకుతున్న ధరలతో సాధారణ పౌరులు సతమతమవుతున్న వేళ నిరాశ నిస్పృహలు ఆవరించిన మాట వాస్తవమే. కానీ కాలం పుటల్లో ఒదిగిపోతున్న ఈ ఏడాది నేర్పించిన గుణపాఠాలతో కొత్త సంవత్సరంలో అప్రమత్తంగా మెలగడం, అక్కడెదురయ్యే సవాళ్లకు సన్నద్ధమై వాటిని అధిగమించే ప్రయత్నం చేయడం తప్పనిసరి. అప్పుడే మెరుగైన భవిష్యత్తు సాధ్యమవుతుంది. కరోనా మహమ్మారి విలయతాండవం చేసిన 2020 ప్రపంచ ప్రజలందరినీ, ప్రత్యేకించి భారతదేశ వాసులందరినీ అభద్రతకు, అశాంతికి గురిచేసింది. అసమానతలను, అగాధాలను సృష్టించింది. ఇటీవల సంవత్సరాలలో వచ్చిన ఉపద్రవాలన్నింటికన్నా కరోనా కల్లోలం మానవాళిని అన్ని రంగాల్లో వెనుకనెట్టిందని 2020 సంవత్సరాన్ని సమీక్షిస్తూ ప్రపంచ బ్యాంకు ఆర్థికవేత్తలు విశ్లేషించారు. కరోనా సృష్టించిన సంక్షోభం వల్ల కోట్లాది మంది పేదరికంలోకి దిగజారిపోనున్నారు. చాలా దశాబ్దాల తర్వాత పేదరికంపై జరుగుతున్న పోరాటాన్ని ఈ కరోనా వెనక్కు నెట్టేసింది. గతం కన్నా అధికంగా ప్రజలు పేదరికంలోకి దిగజారిపోతున్నారు.
ప్రపంచంలోని చాలా దేశాలలోని ప్రజలు రోజుకు కేవలం 100 రూపాయలకు మించని ఆదాయంతో గడ్డు పరిస్థితులు నెట్టబోతున్నారు. ప్రపంచ బ్యాంకు నిపుణులు అనేక అంశాలపై సవివరమైన అధ్యయనాలను చేసి ఎన్నో వివరాలను వెల్లడించారు. ప్రపంచంతో పాటు భారతదేశంలో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు సృష్టించిన అసమానతలను కరోనా రెట్టింపు చేసింది. ఈ కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా అదనంగా మరో 8,80,00,000 మంది ప్రజలు పేదరికంలోకి జారిపోతున్నారు. ఇందులో అత్యధికంగా భారతదేశంతో సహా దక్షిణాసియా దేశాల ప్రజలున్నట్టు అధ్యయనాలు వెల్లడించాయి. అసంఘటిత రంగం, ప్రత్యేకించి నిర్మాణ రంగం, ఉత్పత్తి రంగాల నుంచి ఎక్కువ మంది ఉపాధి కోల్పోనున్నారని పావర్టీ అండ్ షేర్డ్ ప్రాస్పెరిటీ రిపోర్ట్ వెల్లడించింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇటువంటి సంక్షోభం తలెత్తలేదని, ఆరోగ్య రంగంలో బయటపడిన బలహీనతలు, మరణాలు, ప్రపంచవ్యాప్త ఆర్థిక సంక్షోభం విశ్వవ్యాప్తంగా ఉన్న మానవాళిని అతలాకుతలం చేశాయని గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ నివేదిక తెలియజేసింది. కరోనా వల్ల సమాజంలో ఉన్న అసమానతలు, అభద్రత, అశాంతి ముసుగు తొలగించుకుని బయటకొచ్చాయి. మానవాళి ప్రాణ రక్షణకు మాస్కులు అందించిన కరోనా పాలకులు వేసుకున్న అభివృద్ధి ముసుగుని నిలువునా తొలగించి వేసింది. ఇదే విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక సర్వేలు రుజువు చేశాయి. ముఖ్యంగా ఈ సంక్షోభం వల్ల ప్రజలు ఉపాధిని, ఉద్యోగాలను కోల్పోయి అభద్రతలోకి వెళ్లిపోయారు. ప్రాణాలు ఉంటాయో పోతాయో అనే భయంతో అశాంతికి గురయ్యారు. ఆయా రంగాల్లో ఉన్న వ్యత్యాసాలు విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల భవిష్యత్తుని అగమ్య గోచరంలోకి నెట్టివేశాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వలస కార్మికులు ఉపాధిని కోల్పోయారు. చాలా దేశాలు వలస కార్మికుల విదేశీ మారక ద్రవ్యం మీద ఆధారపడి ఉన్నారు. కొన్ని కోట్ల కుటుంబాలు తమ వాళ్లు పంపిస్తున్న డబ్బుతో జీవితాలను వెళ్లదీస్తున్నారు. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. 2021 చివరి వరకు విదేశాల నుంచి వచ్చే ఆదాయంలో దాదాపు 14% తగ్గిపోనుంది. ఆధునిక చరిత్రలో ఇటువంటిది ఇదే మొదలు. స్వస్థలాలకు వెళ్లిన వారు ఎక్కువ మంది తిరిగి తాము పనిచేసే దేశాలకు వెళ్లే స్థితి లేదని తెలుస్తోంది. పేదరికం మరింత పెరిగే ప్రమాదం ఉంది. గతంలోలాగా ఆహారం, ఆరోగ్య భద్రత కష్టమవుతుందని వలస కార్మికులు ఆందోళన చెందుతున్నారు. దీంతో పాటు చాలా కంపెనీలు గతంలోలాగా ఎక్కువ మంది కార్మికులను నియమించుకోవడానికి సిద్ధంగా లేవు. దీంతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల ఉద్యోగాలు పోయే ప్రమాదం ఏర్పడింది. అంతేకాకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మనుషుల మీద ఆధారపడకుండా సాంకేతిక సహకారంతో కంపెనీలను ఆధునీకరించి కార్మికులను తగ్గించుకోవాలని ఆలోచిస్తున్నాయి. భారతదేశంలో దాదాపు 14 కోట్ల మంది వలస కార్మికులున్నారు. వీళ్లంతా తమ పల్లెల్లో పనులు లేక పొరుగు రాష్ట్రాలకు, ప్రత్యేకించి వలసలు వెళ్లి దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారు. మన ఆరోగ్య రంగం ఎదుర్కొంటున్న అనేక అవరోధాలను కరోనా బహిర్గతం చేసింది. కరోనా వల్ల భయానకమైన స్థితిని ప్రజలే స్వయంగా అనుభవించారు. కానీ ప్రభుత్వాలు చేసింది నామ మాత్రమే. ప్రభుత్వాలు వైద్యం మీద పెడుతున్న ఖర్చు కన్నా ప్రజలు చేస్తున్న ఖర్చు అనేక రెట్లు అధికం. ఒక అంచనా ప్రకారం ప్రపంచంలో ప్రజలు వైద్యం కోసం చేస్తున్న ఖర్చు దాదాపు 38 లక్షల కోట్లు. భారతదేశం వాటా ఇందులో చాలా ఎక్కువే. ప్రతి సంవత్సరం ఆరోగ్య సమస్యల వల్ల 90 కోట్ల మంది తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, 9 కోట్ల మంది పేదరికంలోకి దిగజారిపోతున్నారని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. కరోనా సమయంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న కుటుంబాలు సామాజిక వెలివేతకు గురవడం మాత్రమే కాకుండా లక్షల రూపాయల అప్పుల్లో కూరుకుపోయాయి. ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజలను నిలువు దోపిడీ చేస్తుంటే ప్రభుత్వాలన్నీ ప్రేక్షక పాత్ర వహించాయి. ప్రభుత్వాలకు దూరదృష్టి లేకపోవడం వల్ల ఇటువంటి దుష్పరిణామాలు సంభవించాయి. మన దేశంలో 10,000 మంది జనాభాకు కేవలం 8 బెడ్లు, 10,000 మంది జనాభాకు 8 మంది డాక్టర్లున్నారు. దీంతో పాటు 80 మందికి ఎటువంటి ఆరోగ్య బీమా లేదు. గతంతో పోలిస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇచ్చే మందులు చాలా తగ్గిపోయాయి. ఈ పరిస్థితులు కరోనా సమయంలో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. అదే సమయంలో లాక్డౌన్ తొలగించిన తర్వాత ప్రారంభించిన చదువులు మన దేశంలో ఉన్న అసమానతలను బయటపెట్టాయి.
పట్టణ గ్రామీణ ప్రాంతాల మధ్య, పేదలు ధనికుల మధ్య, మైదాన ప్రాంతాలు అటవీ ప్రాంతాల మధ్య ఉన్న తేడాలు మరోసారి తేటతెల్లమయ్యాయి. అంతేకాకుండా సమాజంలో వివక్షకు గురవుతున్న ఎస్సీ ఎస్టీ విద్యార్థులు కూడా ఆన్లైన్ క్లాసులకు దూరమవుతున్నారు. ఈ విషయాలపై ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఒక సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం 56.01% విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు లేవని తేల్చారు. అంటే దాదాపు సగానికి పైగా విద్యార్థులు ఈ సంవత్సరం చదువులకు దూరమైనట్టే. స్మార్ట్ ఫోన్ ఉన్న విద్యార్థులకు చాలా ప్రాంతాల్లో సరైన నెట్వర్క్ లేనందువల్ల చదువుల్లో అంతరాయం కలిగిందని ఆ సర్వే తెలిపింది. మరికొన్ని సందర్భాల్లో ఆన్లైన్ క్లాసులు విన్నప్పటికీ సరిగ్గా అర్థం కావడం లేదని ఆ సర్వే తేల్చి చెప్పింది. ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేసింది. అయితే కరోనా ఇచ్చిన అనుభవమే రేపటి సమాజ మార్పుకు ఒక హెచ్చరిక కావాలి. మనం వీడ్కోలు పలుకుతున్న 2020 సంవత్సరపు ఉపద్రవం మనకు జీవితంలో అత్యంత కఠినమైన అనుభవాలను మిగిల్చింది. ఉపాధి, ఉద్యోగ, ఆరోగ్య రంగాల్లో ప్రభుత్వాలు తమ బాధ్యతను మరిచిన సత్యాన్ని చెంప చెళ్లుమనిపించేలా కొట్టిన ఘనత 2020కే దక్కింది. ప్రభుత్వాల విషయంలో ప్రజల పట్ల వ్యవహరించే తీరులో పాలకులకు ఇదొక హెచ్చరిక కావాలి. కరోనా వైరస్ సరిగ్గా పోయిన జనవరిలో పుట్టింది. ఏడాదంతా అల్లాడించింది. 2020ని కరోనా నామ సంవత్సరంగా అభివర్ణిస్తున్నారు. మొత్తం మీద 2020 ముగిసింది హమ్మయ్యా అంటూ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. 2021 పట్ల చాలా విశ్వాసంగా, ఆశావహంగా ఉంటున్నారు. 2020 సంక్షోభాలను నింపినా కష్టాలను ఎదుర్కోవడానికి ధైర్యాన్ని నేర్పింది. 2020 మానవ జీవిత మహాగ్రంథంలో చిన్న పుట మాత్రమే, కాకపోతే చాలా పాఠాలు నేర్పింది. ఆశాజీవి అయిన మనిషికి రేపెప్పుడూ ఉషోదయమే, నవ ఉదయమే. ఇది ఇవాల్టి ఫోకస్. తిరిగి రేపటి ఫోకస్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.